మీరు సంక్షేపంగా లఘువుగా రామాయణం చెప్పినా అంతే, రామాయణాన్ని ఓ రోజు పరిశీలనం చేసినా అంతే. వెంటనే కలిగేది ఏది అంటే సమస్త ఉద్వేగములు అడిగి మనసు చాలా ప్రశాంతంగా అయిపోతుంది. దాని గురించే ఆలోచిస్తుంది. పటికి బెల్లం నవిలేసిన నోరు ఎలా తీయగా అయిపోతుందో, రామాయణాన్ని విన్నవాళ్ళు, రామాయణాన్ని చదువుకున్న వాళ్ళకి ఆ భక్తి ఉన్నప్పుడు రామాయణం అటువంటి ప్రశాంతతనిచ్చేసి దాన్నే పట్టుకునేటట్టుగా మనసుకి అధ్యవసాయం ఇస్తుంది. అందుకే మీరు చూడండి, అంటే నేను ఇప్పుడు మొత్తం రామాయణం ఎన్ని మాటలు శాంతికి కారణమైంది అని ప్రసంగం కాదుగా, శ్రీరామాయణ వైభవంగా చెప్తున్నాను అంతే. అందుకని ఒక్క ఉదాహరణ మీకు చూపిస్తాను మళ్ళీ. నిజానికి అన్ని దిక్కులకి సుగ్రీవుడు వానరుల్ని పంపించాడు సీతమ్మ జాడ కనిపెట్టమని. దక్షిణ దిక్కుకి పంపించినటువంటి వానరులకు సుగ్రీవుణ్ణి నాయకత్వం పెట్టి పంపించాడు. ఆ వెళ్ళిన వాళ్ళు సూర్యప్రభ అన్న ఆవిడ బిలంలో ఉండిపోయారు. వేళ దాటిపోయింది. బయట ఆయన ఇచ్చింది ఒక నెల గడువు. నెల లోపల వెనక్కి రాకపోతే శిరచ్ఛేదం చేసేస్తా అన్నాడు. సుగ్రీవాజ్ఞ, ఇంకేం పట్టించుకోడు ఆయన. ఆజ్ఞ అంటే ఆజ్ఞే, అందుకే ఇప్పటికీ సుగ్రీవాజ్ఞ అంటారు. నెల దాటిపోయింది. వెనక్కి వెళ్ళి ఏ కారణం చెప్పినా సుగ్రీవుడు వినడం. బతకాలంటే ఒకటే, సీతమ్మ దర్శనం అయితే ఏమో. సీతమ్మ దర్శనం అవ్వలేదు, వాళ్ళు ఇప్పటిదాకా బిలంలో ఉండి బయటకు వచ్చారు. సుగ్రీవుడు ఒక రకమైనటువంటి బుద్ధి తీవ్రత కలిగిన వాడు. రామాయణంలో అన్ని రకాల వ్యక్తులు కనపడతారు. ఏదైనా కలిసి వచ్చిందనుకోండి ఎగిరి గంతులు వేసేస్తాడు, మీరు పట్టుకోలేరు. ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకోండి ఆత్మహత్య చేసుకుందాం అంటాడు. అంటే ఆత్మహత్య, లేకపోతే ఎగిరి గంతులు, ఈ రెండిటి మధ్యే ఉంటాడు అంగదుడు. మీరు ఎప్పుడైనా రామాయణాన్ని ఆ కోణంలో పరిశీలించండి. అలాంటి లక్షణం ఉన్న వాళ్ళందరి వ్యక్తిత్వం మీకు అంగదుల్లో కనపడుతుంది. ఏదైనా చిన్నది కలిసి వచ్చిందనుకోండి, హనుమ వెళ్ళి సీతమ్మ దర్శనమైంది అని చెప్తారు. మరి ఇంకెందుకు రాముడి దాకా వెళ్ళడం ఎందుకు, చెప్పడం ఎందుకు, సుగ్రీవుడికి చెప్పడం ఎందుకు, ఇలాగే లంకకు పోయి రావణాసురుడిని చంపేసి సీతమ్మని తీసుకొచ్చేద్దాం అంటాడు. ఇటు అంత తేలిక అంటే అదో సంతోషం. ఇప్పుడు సీతమ్మ కనపడలేదు, నెల్లాళ్ళు దాటిపోయింది. వెనక్కెడితే సుగ్రీవుడు చంపేస్తాడు. మా బాబాయ్ మంచివాడు కాదు నాకు తెలుసు, బోలెడన్ని అక్కర్లేని ప్రసంగం చేసేశాడు. కాబట్టి నేను రాను, నేను చచ్చిపోతాను, నీ ప్రాయోపవేశం చేసేస్తాను. చచ్చిపోవడం అంటే చచ్చిపోవడానికి వాళ్ళు ఏం సిద్ధంగా లేరు. చచ్చిపోవడం తప్ప వాళ్ళకి ఇంకొక మార్గం కనపట్టలేదు. అందుకని దక్షిణాగ్రంగా దర్భలు పరుచుకొని తూర్పు ముఖంగా ప్రాయోపవేశం చేశారు. ప్రాయోపవేశం అంటే చేతిలో పడితే తింటారు, లేకపోతే లేదు. ఏదైనా వచ్చి వాళ్ళని మింగేస్తోంది అనుకోండి, వాళ్ళు ఏం ప్రతిఘటించరు, మింగేమని కూర్చుంటారు. అగ్నిహోత్రం వచ్చేస్తోంది అనుకోండి, కాల్ చేసే వరకు ఊరుకుంటారు. సముద్రం వచ్చి ముంచేసింది అనుకోండి, ముంచేయని అని కూర్చుంటారు. ఎవరో తీసుకొచ్చి అరటిపండు ఇచ్చారనుకోండి, తింటారు. అంటే వాళ్ళంతటా వాళ్ళు మరణం వస్తే తప్పించుకునే ప్రయత్నం చేయరు, అలా కూర్చుంటారు. వస్తే వదిలేస్తారు శరీరం. ఏమీ దొరకలేదు అనుకోండి, శరీరం వదిలేస్తారు. తాగడానికి దొరకలేదు అనుకోండి, శరీరం వదిలేస్తారు. వాళ్ళు చచ్చిపోదామని కూర్చున్నారా? కాదు, చచ్చిపోవడం తప్ప మనకి ఇంకో మార్గం లేదనుకుని కూర్చున్నారు. ఎందుకంటే వెనక్కెడితే సుగ్రీవుడు చంపేస్తాడు, ముందుకెడితే సీతమ్మ దర్శనం అవుతుందని నమ్మకం ఏం లేదు. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి తెలియదు అసలు సీతమ్మ ఎక్కడుందో. కాబట్టి చచ్చిపోవడం తప్ప వాళ్ళకి మార్గం తెలియదు. నాయకుడే చచ్చిపోతానంటే నువ్వు పోతే పో, మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయే రోజులు కావుగా ఇప్పట్లో. అప్పట్లో నాయకుడు ఎలా ఉన్నాడో వీళ్ళు అలాగే కష్టమో సుఖమో కలిసి ఉండడం ఉండేది పూర్వం. అందుకని చెప్పి అయ్యో పాపం సుగ్రీవు ఒకడు చచ్చిపోవడం ఏంటి, పోతే అందరం పోవాలి, ఉంటే అందరం ఉండాలని చెప్పి వీళ్ళు ప్రాయోపవేశం చేశారు. అంటే నిజానికి వాళ్ళు ఎవరికీ చచ్చిపోదామని లేదు, చచ్చిపోవడం తప్ప మార్గం కనపడలేదు, అందుకని కూర్చున్నారు.